ఏ వ్యాపారం చేసేవాడు తెలుసా? 29వ మాట చదువుదాం. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక పిల్లనైనను ఇయ్యలేదు. పెద్ద కుమారుడు అంటున్నాడు చిన్నవానితో, పిల్లను కూడా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వేశ్యలకు ఖర్చు పెట్టాడు. ఆయన చేసే వ్యాపారము, ఆయన చేసే పని ఎవరికి? వాళ్ళ నాన్నకు డబ్బులు పెట్టలే. ఎవరో సంబంధం లేని వాళ్ళకు డబ్బులు. నువ్వు నీ బిడ్డల కోసం ఎంత శ్రమపడి కష్టం చేసి శ్రమపడి వాళ్ళకి ఇండ్లను కట్టించి వాళ్ళకి మంచి చదువునిచ్చి వారికి మంచి బాగోగులు చూచి వారికి నిస్వార్థంగా పెళ్లి అడిగితే కారు, బంగళా అడిగితే బంగళా, ఎన్నెన్నో ఇస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి డబ్బు పెట్టడానికి ఒక్కరికి కూడా చేతులాడనే. నిన్ను కని పెంచి నీ బాగోగులు చూసిన వాడికి 10 రూపాయలు డబ్బు పెట్టడానికి నీకు ఎంత వేదన అయిందో తెలుసా? ఇది నా కష్టార్జితం అండి. నీకేం తెలుసు? నీ తండ్రి నీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఇండ్లమ్మట అడుక్కుంటా తిరిగాడు నీ తండ్రి, సైకిల్ దొక్కాడు నీ తండ్రి, రాత్రి పగళ్ళు రక్తం దారబోసాడు నీ కోసము. ఈరోజు నీ తల్లిదండ్రులకు పట్టెడన్నం అధికారం లేదండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. మేము ఏదైనా చిన్నది జరిగితే మనుషులు పెట్టాలి, మాకు ఏదో పేరు రావాలనుకోం. కానీ మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఏ కార్యం జరిగినా, పిల్లల బర్త్డే అయినా సరే, ఎక్కడెక్కడో డబ్బులు వృధా చేసేదాన్ని బదులు ఎంతోమంది తల్లులు, ఎంతోమంది బిడ్డలు పెంచి పెద్ద చేసిన తల్లులు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎంతోమంది భయంకరమైన స్థితి అనుభవిస్తున్నారండి. అది దగ్గరికి వెళ్ళి చూచిన వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళకు రూపాయి పెట్టేవాళ్ళు లేరు. మనిషి యొక్క చేష్టలు చేయడం లేదండి. ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు తండ్రికి ఖర్చు పెట్టలే చిన్న కొడుకు. వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నకు ఒక జత బట్టలు కొనిలే, ఒక ఉంగరం కొనిలే, ఒక జత చెప్పులు కొనిలే, ఒక మేక పిల్లలు కొని తీసుకురాలే. అంతేనండి. పెట్టినప్పుడు మంచోడు, పెట్టినప్పుడు చెడ్డడు. ఈ లోకం ఎలాంటిదంటే, పెడితే నీ మంచి కోరుతుంది, పెట్టకపోతే నీ చావు కోరుతుంది అంట. ఈరోజు మన తల్లిదండ్రులకు మనం పెట్టలేని వాళ్ళు. మీ అన్న కష్టపడి చెమటోర్చి కూలి పనికి పోయి తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేసి ఒక ఇంటివాడే అయితే, నీ ఇంట్లోకి నీ భార్య వస్తానే మీ అన్న మీ వదిన చెడ్డైపోయారు. ఇవే ఇంటుంటాం మేము ఎప్పుడు. ఏ ఇంట్లోకి పోయినా, ఏ వ్యక్తితో మాట్లాడినా, అయ్యా మా ఇంట్లో ఇది, మా కుటుంబంలో ఇది, మా జీవితంలో ఇది ప్రభువా అని ఎన్ని చెప్పుకుంటుంటారో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఇస్తా. మా పిన్ని భయంకరంగా బాధ పెడుతుంది. నా పిల్లలు ఎవ్వరు నన్ను హక్కున చేర్చుకోరు. నా కొడుకులు నా కూతుర్లు బాగా సంపాదించిన వాళ్ళే, కానీ నేను మాత్రం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నానయ్యా. ఏమన్నా వచ్చి చూసిపోతాడంటే ఏం రాడయ్యా, నాకొచ్చే పింఛన్ తీసుకొని వీళ్ళే 4 ముద్దలు పెడుతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి బ్రతుకుతుంది. మనిషిని ప్రేమించడం మానేశాడు. ఈ రోజు దేవుని వైపు తిరగక పాపం వైపు తిరుగుతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతమే మరణం. ఆ పాపంలో అనుదినం బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి ఎటుపోతున్నాడు ఒకసారి ఆలోచన చేయాలి. ఆ తప్పిపోయిన కుమారుడు డబ్బునంతా పోగొట్టుకొని ఒక పనివాని దగ్గరికి పోయాడంట. చెప్పు గట్టిగా, ఎక్కడికి పోయాడమ్మా? ఒక ఇంటి అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? చదువుదామా ఒకసారి ఆ మాటను, 15 గల మాట. అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఆ డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, గొప్పకు ఎప్పుడు ఇదే ప్రేమ. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. చెప్పు గట్టిగా, మనిషి జీవితంలో దేవుడు ఏం జతపరిచాడు? సుఖ దుఃఖమున ఎలా ఉండాలంటే సుఖముగా ఉండుము, ఆపత్తినమున యోచించుము అంది దేవుని వాక్యం.
కష్టకాలంలో దేవుని వైపు తిరగాలి కానీ మనిషి వైపు నువ్వు తిరిగేది, మనిషి వైపు తిరిగేది, లోకం వైపు తిరిగేది. ఆ ఖర్చు అయిపోయింది, కరువు వచ్చింది, అప్పుల పాలైపోయాడు. చదవండి మాట. గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. వాడు ఏం పడ్డాడు ఇప్పుడు? ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. రే, నేను మా అమ్మ మా నాన్న సంపాదించి నాకు పెట్టి నగలు తీసుకొని ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నాడు. డబ్బు ఉన్నంత వరకు. డబ్బు రోజు రోజుకు ఖర్చు అయిపోయింది. డబ్బు రోజుకి ఏమైంది? ఖర్చు అయిపోయింది. ఇద్దరు కష్టపడే తత్వం లేదు. తిరిగి నాగుబాంలాగా లేస్తావు. ఎందుకు? వాడు మగవాడైతే వాడేమన్నా గొప్పవాడా? ఎందుకు తగ్గాలి అని అలా కొట్లాడతావు. పెట్టే బేల సర్దుకొని ఎవరి దావ వారు వెళ్ళిపోతారు. గమనించు, ఈరోజు ఎవరి మాటలు నమ్మాకు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలు భక్తుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఎంతో మేలు. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. మనిషిని నమ్మకాన్ని నేను ఎప్పుడు చెప్పను. వద్దు, మనుషులు నమ్మక, దేవుని మాత్రం నమ్మండి. ఈ లోకంలో నీకు నీ భర్త ఎవరంటే నీ యేసయ్య, నీ భార్య ఎవరంటే యేసయ్య. ఆయన్ని ప్రేమించు. ఎందుకంటే ఎవరికి ఎవరు ఈ లోకం, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకము, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు అవునయ్యా. ఆమేన్. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు రుదులు పెట్టారంట. చివరికి ఆయన ఎక్కడికి వచ్చాడండి? పందులు మేపే స్థితిలోకి వచ్చాడు. పందులు తినే ఆ పుట్టు తినడానికి కూడా వెనుకాడట్లేదు. చదవండి మాటను. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత, ఆ దేశస్థులో ఇప్పుడు ఎవరి దగ్గర చేరాడు? ఒకని చెంత. చెప్పండి, ఇంతవరకు వాళ్ళ తండ్రి దేశంలో ఉన్నాడు, అది కాదని వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే దేశంలో అతనున్న స్థితిని విడిచిపెట్టి మరొకరి చెంత, చెప్పు గట్టిగా, మరొకరి చెంత, ఒకని చెంత నువ్వు చేరుతున్నావంటే వాడు నిన్ను తల మీద పెట్టుకోడు. ఎక్కడ పెట్టుకోడు? చెప్పు గట్టిగా. వాడు నిన్ను తల మీద పెట్టుకోడు. నీ ఇంట్లో నువ్వే
రానివి, నీ ఇంట్లో నువ్వే రాజువు, నీ తల్లిదండ్రులకు నువ్వే రానివి, నీ తల్లిదండ్రులకు నువ్వే రాజకుమారుడి అవుతావు. కానీ ఒకని చెంత చేరినాక వాడు నిన్ను ఎక్కడ పెడతాడంటే, చదువు తల్లి, అతడు పందులను పందులు మేపే దగ్గర తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు నిన్ను? ఎప్పుడు కూడా వాడు నిన్ను పైన పెట్టాడు. ఎక్కడ పెడతాడు? కింద పెడతాడు తప్ప పైన ఎక్కాడు. ఒకానొక రోజు వస్తుంది, నేను రమ్మనలేదురా, నువ్వే నా ఇంటి దగ్గరికి వచ్చావు. మనుషులు ఎవరండి? అవకాశవాదులు. చెప్పు, ఎవరు? మనిషి అవకాశవాది. నేను అప్పు కోసమని నీ ఇంటి దగ్గరికి వచ్చానా? అప్పు కోసం నువ్వు నా ఇంటి దగ్గరికి వచ్చావా? చెప్పుమా, చెప్పు. అప్పు కోసం నువ్వే నా ఇల్లు దొక్కావు, నా గడప దొక్కావు. అర్థమవుతుందా? నువ్వు కావాలని కోరుకున్నానా? నువ్వు నన్ను కావాలని కోరుకున్నావా? నువ్వే నన్ను కావాలని నా దగ్గరికి వచ్చావు. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు అనే రోజు వస్తుంది. వాడు నిన్ను ఎప్పుడు పైన పెట్టాడు, ఎడబెడతాడు, కింద పెడతాడు. అదే కనుక ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణం మనుషుల వైపు కాకుండా నేరుగా యేసయ్య వైపు తిరిగామనుకో, ఆయన నిన్ను భుజముల మీద ఎత్తుకొని వస్తాడు. హల్లెలూయా. తప్పిపోయిన ఒక గొర్రెను వెతకొని ఆయన నిన్ను మోసుకుంటూ తీసుకొని వస్తాడు. హల్లెలూయా. చెప్పు స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకరి దగ్గరికి పోతే వాడు నిన్ను పందులు మేపే పొట్టు దగ్గరికి తీసుకుపోతాడు. నీళ్లు పెట్టాడు, భోజనం పెట్టాడు, గుడ్డు పెట్టాడు, ఏమి పెట్టాడు. మాటలు బాగుంటాయండి. ఎలా ఉంటాయి? అపవాది మాటలు భలే రుచిగా ఉంటాయి. అందుకేనండి సత్యము కంటే అసత్యమే ఎక్కువగా నమ్మేటువంటి మాట వచ్చింది. అందుకే తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయము 4 మాట, ఏదైనా కానీ వాక్యం రూపంలోనే మనం మాట్లాడుకుందాం. మన సొంత మాట వద్దు నాన్న. తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి మాట, 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ మాట, సత్యమునకు చెవినీయక, సత్యములకు నీవు చెవియవు. కల్పనా కథల వైపునకు. ఏ కథలు? కల్పనా కథ. చెప్పు గట్టిగా. ఏ కథలు? కల్పనా కథలు. ఈరోజు కథలు పడేవాందే ఉంది, కానీ కథలు పడకుండా మర్యాదగా నోరు మూసుకునేవాడిది లేదండి. అందుకే పెద్దలు అంటారు, చక్కటి సామెతలు చాలా బాగుంటాయి లోకంలో. ఒక చెట్టుకు అంటి పెట్టుకొని ఉండే ఆకు అణిగి మణిగి ఉంటుంది అంట, ఎండిపోయిన ఆకు మాత్రం ఎగిరెగిరి పడుతుంది అంట. ఈరోజు సత్యమునకు చెవినియ్యరు. ఏమివ్వరండి? అరే ఇది నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదు. బట్టి నీకు దీవెన రాదు అని చెబితే అది నమ్మరు. నన్ను బట్టి ఏ దేవుడు నీకు గర్భఫలము తెరిచాడు, నన్ను బట్టి ఏ నీకు ఉద్యోగం వచ్చింది అని చెబితే మా పాస్టర్ గారిలో ఏదో ఉంది అని పాస్టర్ గారు నమ్ముతారు. కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రభుని మాత్రం నమ్మరండి. అందుకే చెప్తున్నటువంటి ఆయన, సత్యమునకు చెవియరు, దురద చెవులు. లోకములో ఉన్న మాటలు రుచిగా ఉంటాయి. అవ్వకు దేవుని మాట చెవిని పడల. అమ్మా, నిశ్చయముగా ఈ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాలు నువ్వు తిను, కానీ ఇదిగో ఈ చెట్ల ఫలాలు మాత్రం నువ్వు తినమాకు, తింటివా చస్తావు అని చెప్పిన మాట చెవిన పడల. చెప్పు గట్టిగా. ఎలా వల్ల? చెవిన వల్ల. కానీ ఏ మాట చెవిన పడింది? చూడండి, చదవండి ఆ మాట. సత్యము 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 4వ మాట 5వ మాట. అందుకు సర్పం మీరు చావనే చావరు ఏలయనగా, ఎందుకంటే మీరు వాటిని తిను దినమున మీరు అవి తిన్నారనుకో, మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఏమవుతారంట మీరు? చెప్పు గట్టిగా. నా దేవతవు నువ్వు అని చెబితే నమ్మరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా ప్రాణం నువ్వే తల్లి అని చెప్తే నమ్మరు.
వాడెవడో దూరం నుంచి చెప్పింటాడు, ఆడెవడో దూరం నుంచి చెప్పింటావు. ఇంత బంగారు బాతుగుట్టును వాడు ఎట్లా కాదన్నాడు అనగానే, అదే కదా నేను చెప్పేది, అదే కదా నేను చెప్పేది, నేను బంగారు గుడ్డునే కదా. బంగారు గుడ్డుగా తల్లి, నువ్వు బంగారు పెట్టే బాతు అని చెప్తానే, గొర్రె కసాయి అంటే నమ్ముతాదండి. గొర్రెల కాపరిని నమ్మదు, గొర్రెల కాపరిని నమ్మదు. గొర్రె కూడా కషాయాన్ని నమ్ముతుంది. ఈ పొద్దు నిజం కంటే అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. యేసయ్య నమ్మేదానికంటే అపవాదిని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు దేవత వైతమనగానే ఈమె ఎగిరి గంతేసిందేమో, బహుశా ఏం చేసిందండి, ఎగిరి గంతేసిందేమో. ఆహా, ఇంతవరకు నేను ఒక దిక్కే చూశాను, ఇప్పుడు రెండో వైపు చూస్తున్నాను, ఇప్పుడు నేనేమైపోతున్నా, దేవతనవుతున్నా. ఎంత గొప్ప దేవతవో. ఎదురుగా ఉండేది దయ్యమని గ్రహించక నేను దేవతనవుతున్నానులే అని అనుకొని పొరపడి వెళ్ళి ఆ పండ్లను తిని ఆ పండ్లతో పాటు ఆదాము కూడా ఇచ్చేసింది. ఫలితం మరణం. మరణం మరణము ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు వెళ్తా ఉంది. కారణం ఏంటంటే సత్యమునకు చెవినీయక, చెప్పమాట, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు అంటే ఈ లోకములో కథలు చెప్పేవాడిదే నిజం. వాక్యం చెప్తే నచ్చదు. ఒకనొక దినమున ఒక ఒంటె ఉండేది, ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పోయి ఇలా చేసింది అని చెబితే ఎగిరిబడి పోతారు, అక్కడల్లా పోతారండి. వాక్యముగా చూపించి రెఫరెన్స్గా కోడ్ చేసి చెబితే అది మాత్రం నమ్మనే, అది ఎక్కదు. ఎంతమంది సత్యము చెప్పే మందిరాల్లో వెళ్ళేదానికంటే ఒకనొక దినమున ఆనాడు ఏమి జరిగినదో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా అనగానే అక్కడికి పరిగెత్తుకుంటూ పోతారు. కల్పనా కథల వైపు చెవినిచ్చేటువంటి కాలం వచ్చేసింది ప్రియదేవుని బిడ్డలారా. వాళ్ళు తిరగరు. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం నాన్న. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలను చించుకొని సమూహములోనికి జొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఈ పనికి మాలినటువంటి వాటిని, ఈ పనికి మాలిలోని విడిచిపెట్టు, ఈ పనికి మాలిన స్త్రీని విడిచిపెట్టు, ఈ ఇంటిని విడిచిపెట్టి ఎవరి వైపు తిరగాలి? చదువు. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. నేను ఈ రోజు చెబుతున్న ఈ సువార్త ఏంటంటే, నువ్వు మనుషుల వైపు తిరగమాకు. జీవము కలిగిన దేవుడు, ఆకాశమును భూమిని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు నువ్వు తిరగలిగితే ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఆ దేశమును విడిచిపెట్టి వేరే దేశంలో వచ్చాడు. వేశ్యలతో పోయాడు, డబ్బును ఖర్చు చేశాడు, డబ్బును పాడు చేసుకున్నాడు. బతికినంత వరకు తండ్రికి ఖర్చు పెట్టలే, విపరీతమైన పాపము చేస్తూ వచ్చాడు. ఇదిగో ఆ దేశంలోనే ఒకని దగ్గర బానిసగా బ్రతకడానికి వెళ్ళాడు. లుక్ లైక్ ఎ స్లేవ్, ఒక దాసునిగా వెళ్ళాడు. వాడు అన్నం పెట్టేవాడు కాదు, నీళ్ళు ఇచ్చేవాడు కాదు, ప్రేమించేవాడు కాదు. ఎందుకంటే తండ్రిని మించినటువంటి ప్రేమ దొరకదు, తల్లిని మించిన ప్రేమ దొరకదు, భర్తను మించిన ప్రేమ దొరకదు. నిన్ను యథార్థంగా ఎవడు ప్రేమించాడో వాడు ఎలాంటి వాడో వాడి గుణగణల, వాడిని ప్రేమను మించిన ప్రేమ మరెక్కడ నీకు దొరకదు. హల్లెలూయా. అయితే ఆయన వెళ్ళి తిరిగి ఒకానొక రోజు ఆయనకు ఒక బుద్ధి వచ్చింది, ఆయనకు ఒక జ్ఞానం వచ్చింది. ఆ మాట చదువుదాం నాన్న, ఆ మాట చదువుదాం. లూకా శుభవార్తలో చూద్దాం. లూకా శుభవార్తలో 17 గల మాట చదవండి మరొకసారి. అయితే బుద్ధి, అంతవరకు బుద్ధి రాలే, అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు? నా దేశంలో నేను ఎలా బ్రతికేవాడిని,
నా తండ్రి నాకు ఎలా డబ్బు పెట్టేవాడు, నా తండ్రి ఎలాంటి బట్టలు కొనిచ్చేవాడు అని ఎంతగా ప్రేమించాడో ఆ తండ్రి, ఆ ప్రేమ గుర్తుకొచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి నేనైతే ఇక్కడ ఆకలితో ఏమైపోతున్నానమ్మా, చచ్చిపోతున్నాను. నేను లేయాలి, నా తండ్రి ఎత్తుకు నేను లేవాలి. చెప్పు గట్టిగా, నేను లే, నీ పాపము నుండి లే, నీ శాపము నుండి లే. లోకంలో ఎప్పుడైతే పడిపోయావో అక్కడి నుండి లే. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. నువ్వు లే, నిలబడాలా. పడిపోయిన స్థలంలో నిలబడాలే గాని పాపములో కాదు నిలబడాల్సింది. క్రీస్తనే బండ మీద నువ్వు నిలబడాలా. బండ మీద కట్టబడిన ఇండ్లు, బండ మీద కట్టబడిన సంఘము, కొండ మీద కట్టబడినటువంటి ఇండ్లు ఎప్పటికీ కదల్చబడదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆ చదవడం మాట, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. ఆగిపోదాం ఇక్కడ ప్రియమైన బిడ్డలారా. ఎంత చక్కటి మాట ఆ చిన్న కుమారుడు మాట్లాడి తెలుసా? ఆయన ఏమన్నాడంటే, తండ్రి పరలోకమునకు నేను విరోధముగా నీ ఎదుట. చూడండి, గమనించండి. వాస్తవానికి ఆయన ఆస్తినంతా తెచ్చుకుంది ఎవరి దగ్గర? శరీర సంబంధమైన తండ్రి దగ్గర. శరీర సంబంధమైన తండ్రి దగ్గర తెచ్చాడు. వాస్తవానికి ఎవరిని బాధ పెట్టాడు ఆయన? శరీర సంబంధమైన తండ్రిని బాధ పెట్టాడు. వాస్తవానికి ఏ దేశాన్ని విడిచిపెట్టొచ్చాడు? శరీర సంబంధమైన తన తండ్రి దేశాన్ని విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి నేను పరలోకమునకు. ఎక్కడ పరలోకం? ఎక్కడుంది? మహాకాశములో ఉన్నది. పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశానయ్యా. ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడను కాదన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ తప్పిపోయిన కుమారుడు యేసయ్య వైపు తిరిగెత్తాడు, పరలోకం వైపు చూశాడు. ఎక్కడ చూశాడు? చెప్పు గట్టిగా, ఎవరి వైపు చూశాడమ్మా? పరలోకం వైపు చూశాడు. ఇలా పైకెత్తి చూశాడంట, పరలోకం వైపు. ఎప్పుడైతే పరలోకములో ఉన్న తండ్రి వైపు చూచాడో అప్పుడు ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? చదువుదాం. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16 గల వచనాన్ని మనం చదువుదాం నాన్న. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ఏం తీసివేయబడుతుంది అండి? ముసుగు. ఆ ముసుగు అడ్డం ఉంది. మీకు అందరికీ కళ్ళగంతలు గట్టి ఆడే ఆట బాగా తెలుసా? కళ్ళగంతలు గట్టి ఆడే ఆట తెలుసు. కళ్ళగంతలు ఉన్నంత వరకు వాటికి కళ్ళున్నా బయట ఏమి కనపరాదు. ఎప్పుడైతే ఆ కళ్ళకున్నటువంటి ఆ ముసుగును తీసేస్తాడో వాని కళ్ళు స్పష్టంగా కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా లోకములో ఉన్నాము గనక లోకం వైపు మనము చూడకుండా ఆ ముసుగులో నుండి నువ్వు బయటికి వస్తే నిజమేంటో బయటపడుతుంది. హల్లెలూయా. చెప్పు స్తోత్రాలు. హల్లెలూయా. అపవాది మాట్లాడినట్టు చాలా సింపుల్గా స్మూత్గా ఉంటాయి కదండి. మన ఇంట్లో కూర కంటే పక్కింట్లో కూర చాలా రుచిగా యమరుచిగా ఉంటుంది. మన ఇంట్లో తినే భోజనం కంటే హోటల్లో తినే భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఈడ అమ్మ కష్టపడి చేసేది బాగా రుచిగా ఉండదు. హోటల్లో వాడు తీసుకొచ్చి పెడతాడు కదా, అది బాగా రుచిగా ఉంటుంది. గమనించు ప్రియమైన బిడ్డలారా, ఆ కుమారుడు అంటున్నాడు, పరలోకమునకు విరోధంగా నేను ఏం చేశాను? ఇప్పుడు పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించడానికి నేను యోగ్యుని కాదయ్యా అంటున్నాడు. రియలైజ్ అయిపోయాడు. చూసారా? ఆస్తిని కావాలన్నాడు, కోపంతో ఆవేశముతో ఎవరి మీద నమ్మకంతో వెళ్ళిపోయాడు. చివరికి ఒక స్లేవ్ లాగా ఒక ఇంట్లో పడ్డాడు. అప్పుడు అనుకున్నాడంట, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంత బాగా భోజనం పెట్టేవాడు. నిజమే కదండి.
ఎవరైతే నీకు అన్నం పెట్టారో, నేను ఈ రోజుకు మీరు నమ్ముతారో నమ్మరో, మా సేవ పరిచర్యలో నాకు ఒక అలవాటు ఉంది. ఏ రోజు ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ పరిచర్య చేసినా, ఏ సంఘానికి వెళ్ళి పరిచర్య చేసినా, ఎవరైతే మాకు కానుకిస్తారో ఆ కానుకను నా పుస్తకంలో నేను రాస్తాను. రెండవది, ఏ తల్లి అయితే నాకు భోజనం పెట్టిందో, అది ఏ సందర్భంలో భోజనం పెట్టిందో ఆ సందర్భాన్ని నా పుస్తకంలో నేను రాస్తాను. ఎందుకంటే ఏదో ఒక రోజు కూర్చొని అలా నేను తడుగుతా చూస్తూ ఉంటున్న పేపర్లలో, పలాని రోజు పలాని తారీఖు ఆ అమ్మ మా ఆకలి తీర్చింది, పలాని రోజు పలాని తల్లి మా అవసరం తీర్చింది అని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ మేము కొన్నిసార్లు మర్చిపోవచ్చేమో, కానీ మేము మర్చిపోయినా నా ప్రభు మర్చిపోడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నందుకు ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము యేసయ్య. ఓ చక్కటి వర్తమానముతో, చక్కటి వాగ్దానముతో, చక్కని వాక్యముతో మీరు మాతో ముచ్చటించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయములో ప్రభువా మేము చేయబడిన ప్రార్థనలు, పాటలు, ఇదిగో ప్రభు వాక్యముతో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా యేసయ్య మీరు మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియచేస్తున్నాం. నీ వైపు మేము తిరిగితే మమ్మల్ని క్షమించే దేవుడు. మా పాత రోజు జీవితం అంతా మేము విడిచిపెట్టి నీ వైపు తిరుగుతున్నాం. ఇదిగో బుద్ధి వచ్చిన, ఇదిగో ప్రభా కుమారుడు వలె ఈరోజు మేము కూడా బుద్ధి తెచ్చుకొని నీ వైపు తిరుగుతున్నామయ్యా. అందరినీ క్షమించే మనసు మాకు ఇస్తూ, అందరినీ ప్రేమించే మనసు మాకు ఇస్తూ, అందరికీ పెట్టే బుద్ధి మాకు కలుగు చేస్తూ, అందరినీ దగ్గర తెచ్చుకునే కృపను మాకు కలుగు చేస్తున్నామని అడుగుతున్నాం. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ మేము ప్రభా తండ్రి నీ కొరకు మేము క్షమిస్తే మీరు మాకు ఇచ్చే ఆ గొప్ప ఘనతను ప్రభా మేము తెచ్చుకునే గొప్ప కృపను మీరు కలుగు చేయమని అడుగుతున్నామయ్యా. ఆ ఘనతను మాకు ఇవ్వండి అయ్యా. ఆ ఘనత మేము పొందుకోవాలంటే ఇతన్ని క్షమించే మనసు మాకు ఇవ్వండి. నీలాంటి మంచి మనసు మాకు ఇవ్వండి ప్రభా. నీలాంటి మంచి బుద్ధిని మాకు ఇవ్వండి ప్రభా. నీలాంటి క్షమించే మనసు, దగ్గర తీసుకునే మనసు మాకు అనుగ్రహిస్తున్నామని నేను మనసారా వేడుకుంటూ కోరుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించే వారిని మాత్రమే క్షమించే వంటి వారుగా మేము ఉండొద్దు. మమ్మల్ని శత్రులతో సహా ప్రేమించే మంచి మనసును మాకు ఇవ్వండి. వాళ్ళు ఏం చేశారు, ఎందుకు అన్నారో దయతో తప్పులు క్షమిస్తూ మన్నిస్తురమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇలాంటి మంచి మనసు కలిగిన వంటి వారుగా, హృదయాన్ని కలిగి జీవించే వంటి వారుగా మా హృదయాన్ని పరిపూర్ణంగా మారుస్తూ అయ్యా నీ వైపు మేము తిరుగుతున్నాం. నీ వైపు మేము కనులెత్తి చూస్తున్నాం యేసయ్యా. నీవే మా ఆధారము ప్రభా, నీవే మా ఆశ్రయ దుర్గమని ప్రభా. నీ వైపు తిరుగుతున్న మమ్మల్ని జాలిపడు యేసయ్యా. మా పట్ల కరికరము చూపించు ప్రభా, కరుణించు యేసయ్యా. మమ్మల్ని దయతో క్షమించమని నీ పాదాల చెంత విజ్ఞాపన చేసుకుంటూ, ఇదిగో ప్రభా నీ మమ్మల్ని క్షమించి ఉన్నావని, నీవు మాకు ఘనతనివ్వబోతున్నావని, ఈ వాగ్దానం ఈ నెలలో మాకు జీవితంలో నెరవేర్చబోతున్నావని మేము విశ్వాసంగా రూఢిగా నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనాలు. నీ క్షేమమును ప్రభా, నీ కృపను, నీ ఘనతను, నీ ఐశ్వర్యమును పొందుకునే బిడ్డలుగా ఆశీర్వదించి దీవించి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.